ప్రెగ్నెన్సీ టైంలో పొట్టలో పెరిగే బేబీ అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు ఉంటాయా అని అందరూ అడుగుతూ ఉంటారు. మనకి వామిటింగ్స్ ఎక్కువైతే అది మగ బిడ్డ అని, తక్కువ అయితే ఆడపిల్ల అని ఏమైనా ఉంటుందా? హలో అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏఆర్సి హాస్పిటల్స్ హైదరాబాద్ బ్రాంచ్. ప్రెగ్నెన్సీ టైంలో రిలీజ్ అయ్యే బీటా హెచ్సిజీ హార్మోన్ వలన మన బాడీ రియాక్ట్ అయ్యే విధానంలో ఉంటుందండి. సో ఇంకోటి ఏమో మన పై పొట్ట గుండ్రంగా ఉంటే అది అబ్బాయి అని, కింద పొట్ట గుండ్రంగా ఉంటుంది అమ్మాయి అని, అలా కూడా ఏముండదండి. సో అది కూడా మన పర్టికులర్ ప్రెగ్నెంట్ లేడీ బాడీ కౌంటర్ బట్టి, లేదా మజిల్ టోన్ బట్టి, లేదా బేబీ పొజిషన్, ప్లసెంటల్ పొజిషన్ ద్వారా బేబీ అడ్జస్ట్ అవుతుంటుంది. సో అలా కూడా చెప్పలేమండి. సో ఇంకోటి, హార్ట్ బీట్ వల్ల అది ఎక్కువ కొట్టుకుంటే అబ్బాయి అనో, లేదా తక్కువ ఉంటే అమ్మాయి అనో అని కూడా చెప్పమంటారు. సో అలా ఉండవండి. హార్ట్ బీట్ చూసేది మనం బేబీ హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడం అని మాత్రమే. ఇలా ఎప్పుడు మనము బేబీ బాయ్ అనా గర్ల్ అనా అని ఎప్పుడు చూసుకోవద్దు. యూజువల్గా ఇది ప్రకృతిలో జరిగే నేచర్, మన బాడీలో గ్యామెట్స్ ఎంపికతో బట్టి, మన స్పర్మ్ ఎగ్ కలియడం బట్టి మన అది మగబిడ్డన ఆడిబిడ్డ అని డిసైడ్ అవుతుంది. యూజువల్గా ఎగ్స్లో, ప్రతి ఎగ్లో ఎక్స్ క్రోమోసోమ్ ఉండగా, కొన్ని స్పర్మ్స్లో ఎక్స్ ఉండడం మూలాన, లేదా కొన్ని స్పర్మ్స్లో వై క్రోమోసోమ్ ఉండడం వల్ల వీటి కలయికల్లో ఎక్స్ఎక్స్ ఫామ్ అయితే ఆడపిల్ల ఫామ్ అవ్వడము, XY ఉన్నప్పుడు మగపిల్ల ఉండడం కానీ ఇప్పుడు డిసైడ్ అవుతుంది ఇది అబ్బాయి అని. సో ఇవన్నీ మన చేతిలో ఉండవు. సో ఇట్ ఈస్ ఒక ప్రక్రియ మాత్రమే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.